దోపిడీ కోసమే వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాలు పంచారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని పెద కరగ్రహారం, చిన్న కరగ్రహారంలలో ఇళ్ల స్థలాలను మంత్రి రవీంద్ర పరిశీలించారు. ఏ నుంచి ఎల్ వరకు 13 బ్లాకుల్లో దాదాపు 16,000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా వాటికి కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉందని తప్పుపట్టారు. లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొల్లు రవీంద్ర చెప్పారు. లబ్ధిదారులంతా ముందుకు వచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. అన్ని ముళ్ళ పొదలు, కనీస వస్తువులు లేకుండా ఉండిపోయి దీని మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగానే కరగ్రహారం, చిన్న కరగ్రహారం, పెద్ద కరగ్రహారంలో దాదాపు 16,000 ఇళ్ళు ఆ విధంగా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మన మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించి వాటికి మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు లబ్ధిదారులందరూ కూడా ఈ ఇళ్లని ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఆయన మొత్తం పరిశీలించి వాటి మీద మీటింగ్ పెట్టి ఈరోజు చేశారు. దాని మీద ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు. కూటమి ప్రభుత్వం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి పక్కా గృహ నిర్మాణం చేయాలని సంకల్పం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సంకల్పాన్ని నెరవేరుస్తూ సొంతింటి కళ నెరవేర్చడానికి మరి బడ్జెట్లో నిధులు కేటాయింపు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ కలుపుకుని ఇల్లు కట్టడం ప్రారంభించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీకి శ్రీకారం చుట్టి పనికిరాని భూముల్ని ఎక్కువ రేట్లు కొని వాటిని పేదలకు ఇచ్చినట్టుగా చూపించుకుని అందులో కమిషన్లు కొట్టుకున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నం కరగ్రహారంలో కూడా దగ్గర 300 ఎకరాలు ఎక్విజేషన్ చేసి దాంట్లో వందలాది కోట్ల రూపాయలు స్వాహా చేసి ఎందుకు పనికిరానటువంటి భూములు, ఎందుకంటే ఇక్కడ ఉండటానికి అంతా కూడా సౌడు భూములు, వంట తోతే ఉప్పు నీరు వస్తాయి. అలాగే రోడ్ల కన్నా కూడా దగ్గర మనిషి లోతు డౌన్ పల్లంలో ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఫ్లాట్లు వేసి అమాయక ప్రజలను మోసం చేసి మరి నిరుపయోగం చేశారు. కనీసం మౌలిక వసతులు కల్పించారు. మట్టి తోలకం పేరుతో వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ హౌసింగ్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని ప్రజాప్రతినిధులు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, ఇక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు తన అనుయాయులు పెట్టుకుని తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి చౌడు మట్టి తీసుకొచ్చి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తుఫాన్లు కొట్టుకొచ్చినటువంటి దిబ్బలను మొత్తాన్ని కూడా దోచేసి మట్టిని తిని ఇక్కడ ప్రజలకు నిరుపయోగంగా చేశారు. ఇవాళ వర్షం పడితే పడవలేసుకు తిరగాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ గతంలో కూడా మేము చూపించాం అనేక సార్లు. అట్లాగే కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, అలాగే రోడ్లు లేవు, నడవడానికి లైట్లు లేవు. రాత్రులు అయితే ఇది ఒక పెద్ద అడవిలాగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా పరిశీలన చేశాం. ఇవాళ దీన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర 16,000 ఫ్లాట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం దగ్గర 13 బ్లాకులుగా డివైడ్ అయ్యి ఉన్నాయి. కొంతమంది వచ్చిన్నారు కానీ కేవలం 800 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. కానీ ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు కేవలం ఒక 100 లోపే ఉన్నారు. అది కూడా అక్కడక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి కనీసం మౌలిక వసతులు కల్పించాలి కాబట్టి దాని మీద దృష్టి పెట్టాం. అలాగే రోడ్స్ కూడా ఏ రోడ్స్ అవసరం ఉన్నాయో, అలాగే మంచినీళ్ళకి పైప్ లైన్ ఏ రకంగా తీసుకురావాలి, సోర్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయమని సంబంధిత అధికారులకు ఆదేశించుకోవడం జరిగింది. అలాగే కరెంటు కూడా ఆల్రెడీ కొన్ని స్తంభాలు వేస్తాను, ఇంకా చాలా స్తంభాలు వేస్తాను. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఇవన్నీ కూడా మట్టి ఫిల్లింగ్కి, రోడ్లన్నీ కూడా మట్టి ఫిల్లింగ్కి మరి దేని ద్వారా మనం చేయొచ్చు అనేది కూడా ప్లాన్ చేసి అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకెళ్తున్నాం. ఒక 1 year ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు 50 డివిజన్లో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ అందరికి కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. 2,443 ఇళ్ళు ఇవాళ శాంక్షన్లో ఉన్నాయి. అవన్నీ కూడా రేపు సెప్టెంబర్లో కట్టుకున్నట్టయితే గత ప్రభుత్వంలో కేవలం 1,80,000 ఇస్తే కూటమి ప్రభుత్వం ఎస్సీలకి, బీసీలకి 50,000 అదనంగా ఇస్తున్నాం. అలాగే ఎస్టీలకు 75,000 అదనంగా ఇస్తున్నాం. అవన్నీ కట్టుకుని ముందు సెప్టెంబర్లోపు ఇళ్ళు కంప్లీట్ చేసుకుంటే దగ్గర 9,500 ఇళ్ళు డిజేబుల్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా చేశారు. ఇవాళ వాళ్ళందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలిజిబిలిటీ లిస్ట్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ కొత్త శాంక్షన్స్తో కూడా కలిపి వచ్చే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని 1 yearలో దీన్ని కంప్లీట్ చేయడానికి ఈ కాలనీకి ఒక ప్లాన్ చేస్తున్నాం. మరి తప్పకుండా మరి ఇప్పుడే మరి డివిజన్ ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా పిలవడం జరిగింది. ఎమ్యూనిటీ సెక్రటరీస్ అంతా మాట్లాడాం. డివిజన్ వైజ్గా ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన నోటీసులు ఇచ్చి ఇమీడియట్గా ఫాస్ట్గా చేయమని చెప్పడం జరుగుతుంది. 1 yearలో దీన్ని కంప్లీట్ చేయడానికి సాయశక్తిలో ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తాం.